వెల్కమ్ టు ఐజీఎల్ మీడియా. నేను మీ లక్ష్మణ్. ఈరోజు మనం గద్వాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి షేక్ జమాల్ గారి దగ్గర ఉన్నాము. చాలా రోజుల నుంచి కూడా షేక్ జమాల్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా అంటే తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి వారి మీద కూడా తనకు తగినటువంటి రీతిలో వివరణ ఇవ్వడము, పార్టీని కాపాడుకునే క్రమంలో ఎంత స్థాయికైనా దిగి పోరాటం చేసే వ్యక్తి. కాబట్టి మనం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది, గద్వాల్లో సరితమ్మ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, తర్వాత భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, మరి ఎలా ఉంది గద్వాల్లో రాజకీయము, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో గత ప్రభుత్వం చేసిన అప్పులని ఈసారి ఆ తప్పులు చేయకుండా ప్రజలని అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని లేటు కావచ్చు కొన్ని పథకాలు, కానీ అన్ని పథకాలు అమలయ్యేటట్లు రేవంత్ రెడ్డి గారు చూస్తారని మాకు విశ్వాసం ఉన్నది. అయితే సరితమ్మ గారు మొదటిసారిగానే పోటీ చేయడం కూడా 2023లో జస్ట్ ఒక 7,800 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? సరితమ్మ నిజంగా చెప్తే ఈరోజు ఎమ్మెల్యేగా ఉండాలి, మంత్రి గెలిచింటే మంత్రి కూడా కావచ్చేమో, కానీ కొన్ని అనివార్య కారణాలు, సరిత తిరుపతయ్య గారికి అనుభవం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల గద్వాల్ ప్రజలని గద్వాల్ నాయకులతో మమేకం చేయలేకపోయారు. అంటే పల్లెటూరులో మాత్రం బానే, పల్లెటూర్లలో కూడా నాయకత్వంకి ప్రజలకి మమేకం కాలేదు. అంటే ఎవరికి నమ్మాలో అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అలాంటప్పుడు ఎవరు వస్తే కూడా వాళ్ళని నమ్ముకుంటూ ముందుకు సాగారు, కానీ అది ప్రజల దగ్గర చాలా చోట ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొన్ని ఓట్లు వాళ్ళకి ప్రతిపక్ష అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. అది కూడా వాళ్ళకి కింద స్థాయి క్యాడర్ చాలా గట్టిగా ఉన్నది. వీళ్ళకి సమయం కూడా లేదు. ఒక 2 నెలల్లోనే అంత వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది గొప్పతనం. కొద్దిలో ఓడిపోయారు, కానీ ఇంకో ఒక 2-3 నెలల ముందే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చి నిలబడి ఉంటే నిజంగా చెప్తున్నా ఈ కింది స్థాయి వ్యవస్థ కూడా గట్టిగా ఉండి అదే 15,000, 20,000 మెజార్టీతో గెలిచేవారు. ఇప్పుడు మీరు ఆమె ఓడిపోవడం వల్ల మీరు ఏమైనా బాధపడడం జరిగిందా, లేకపోతే ఆమె గెలిచింటే ఏమైనా గద్వాల్ పట్టణం ఇంకా డెవలప్ అయ్యేది అని ఆశించేవాళ్ళ? ఒకటైతే నేను ఎలక్షన్ కాకముందు కూడా చాలా వరకు నేను ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, వాట్సాప్లలో కూడా చెప్పిన బీసీ నినాదం ఎక్కువ ఉన్నది. ఈసారి బీసీ ఎమ్మెల్యే కావాలని చాలా దృఢంగా నమ్మిన వ్యక్తులలో నేను ఒకరిని. ఇప్పుడు ఓటమి అనేది సహజం, బాధ అనేది కూడా సహజం, కానీ ప్రయత్నం మరోసారి చేసి ఈసారైనా ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అందరం ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన అస్తవ్యస్తంగా ఉందని చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా అంటున్నారు. అంటే అన్నీ అనుకున్నట్టుగా హామీలు నెరవేర్చలేదు అని అంటున్నారు. రేపు గ్రామస్థాయి ఎన్నికలు పోతే, అదే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు నిలబడిన వాళ్ళకి కానీ ఎంపీటీసీ వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు గెలుచుకుంటారా? కానీ ఒకటైతే చెప్తా, రాష్ట్రం కానీ దేశం కానీ ఒక ఇల్లు కానీ ఇంటి పెద్ద వ్యక్తి అప్పులు చేసి పోయిన తర్వాత దాని తర్వాత ఉన్న పెద్ద వ్యక్తి అప్పులు తీరుస్తూ ఇంటిని చక్కగా చేసుకున్నాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులని తీరుస్తూ ఇప్పుడు చేస్తున్న పథకాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాడు. కొత్త కొత్త పథకాలని, కొన్ని పథకాలు అమలు కాలేదనేది వాస్తవం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో అన్ని పథకాలు కంపల్సరీ అమలవుతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా నమ్మే ఈ 6 పథకాలని విడుదల చేశారు. 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలయ్యే రోజు వస్తుంది. ఈ ప్రభుత్వంలోనే వస్తుంది. అది కూడా చాలా మంది అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి, అంటే దేశంలో కొద్దిలో ఓడిపోవడం జరిగింది, లేకపోతే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉండే మీ కాంగ్రెస్ నుంచి, కానీ కొద్దిలో ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి వచ్చిన అబద్ధాలు కానీ, ఆ చాతుర్యం కానీ,
రాహుల్ గాంధీకి రాకపోవడం వల్లే మంచిగా వస్తలేదు కాంగ్రెస్ పార్టీ అంటుంది దానిపైన. తెలంగాణలో తెలంగాణ యాస ఉంటుంది, తెలుగు మాట్లాడడం ఉంటుంది. తెలంగాణలో కొంచెం గుంజి గుంజి మాట్లాడే తత్వం ఉంటుంది. అలా అని రేవంత్ రెడ్డి మాటలు అలా ఉంటాయి. రాహుల్ గాంధీ ఈ దేశానికి అన్ని రాష్ట్రాలు అన్ని యాసలు అందరి కలిసిమెలిసి మాట్లాడే ధోరణిలో రాహుల్ గాంధీ మాట్లాడే విధానం రాహుల్ గాంధీకి ఉంటుంది, రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం రేవంత్ రెడ్డికి ఉంటుంది. రాహుల్ గాంధీ మాట్లాడేది నిజాలే, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేది వాస్తవాలే. తప్పులు ఎవరు మాట్లాడరు, అబద్ధాలు ఎవరు చెప్పరు. అయితే బీజేపీ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల నుంచి ఉంది. గతంలో మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి ఆరోపణలు కానీ వాటన్నిటిని పటాపంచలు చేసే అవకాశం ఇప్పటివరకు కూడా రాహుల్ గాంధీ గారికి రాలేదు. కాంగ్రెస్లో అలాంటి నాయకులు కూడా గట్టిగా పోరాటం చేసే వాళ్ళు రాలేదు. మీ మీద ముఖ్యంగా వేసినటువంటిది ఏంటంటే బ్లాక్ మనీ కాంగ్రెస్ ఎక్కువ తీసుకుంది, అదంతా బయటికి తీస్తామన్నటువంటి చాలా రకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మోడీ గారిని అడగలేదు, ఎంత బ్లాక్ మనీ తీసుకొచ్చినావు, ఎంతమంది పేదలకు అమౌంట్ ఇచ్చినారని ఎందుకు అడగలేకపోతున్నారు? రాహుల్ గాంధీ గారు నిజంగా చెప్తే ఈ 10 సంవత్సరాల నుంచి చాలా గట్టిగా పోరాడే వ్యక్తి బీజేపీతో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ. అతను నిజంగా ఎన్నో సార్లు పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సభల్లో కూడా మీరు నోట్ బంద్ చేసి ఎన్ని కోట్ల అవినీతి బ్లాక్ మనీ బయటికి తెచ్చారని ప్రశ్నించారు. కానీ బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదు. అలాంటి సమాధానాలు బీజేపీ ప్రభుత్వానికి రాదు. బ్లాక్ మనీది రాదు. ప్రతి ఒక్కరికి మేక్ ఇన్ ఇండియా అని చెప్పింది, మేక్ ఇన్ ఇండియా అనే మాట రాదు. వీళ్ళ ఒకటే వస్తుంది, దేవాలయాలు, శ్మశానాలు, మతాలు, ముసుగులు, కొట్లాటలు. దీనితోనే వీళ్ళ ప్రభుత్వం గడిచిపోతుంది. కానీ ప్రజలు ఆలోచించాలి, మతం అనేది మానవత్వంతో కూడుకొని ఉండాల. మానవత్వం లేనిది మతం ఉండదు. అది గుర్తించని బీజేపీ ప్రభుత్వానికి మత పిచ్చి ఎక్కువైంది. ప్రజలు ఆలోచించాలి, ఏది ముఖ్యమనేది ప్రజలు ఆలోచించాలి. మానవత్వం కావాలా, మతం కావాలా? మానవత్వంతోనే మతం ఉంటది. మీరేం చేసిన మానవత్వాన్ని వదిలేసి మతాన్ని మానవత్వాన్ని విడగొట్టినారు. అందరూ మతం వైపు వెళ్తున్నారు, మతం వైపు వెళ్తారు. మానవత్వం మీద వస్తుంది. మానవత్వం ఉంటేనే మతం ఉంటది. ఇప్పుడు జనరల్ గా మతం అంటేనే మీనింగ్ ఏంటంటే కలిసి గట్టిగా ఉండేది అనేది. ఇప్పుడు మన దేశంలో మతాలు ఎక్కువైపోవడం వల్ల ఈ గొడవల గ్రూపులు ఎక్కువై, అలా చెప్తే చరిత్ర నుంచి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో రకాల భిన్న పరిస్థితుల్లో. ఇది అందుకోసం ఇండియన్ ఏమంటారంటే ఉపఖండం అంటారు. అన్ని జాతులు, అన్ని రకాలు, అన్ని కల్చర్లు, అన్ని క్లైమేట్లు ఉంటాయి. ఇలాంటి చోట కొట్లాటలు అనేది సహజం. కానీ మనలో మనమే కొట్లాటలు కానీ ఎదుటి వ్యక్తి ఎవరు వస్తే కూడా ధీటుగా అందరూ కలిసి సమాధానం చెప్పాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా వాట్సాప్లో వాటిలో చూస్తూ ఉంటాం, కాంగ్రెస్ అనే పదం కంటే కాంగ్రెస్ అంటే ఇది ముస్లింల పార్టీ అన్నట్టు బాగా ప్రచారం చేస్తున్నారు. ఒక ముస్లిం వ్యక్తిగా మీరు దాన్ని ఎలా చూస్తారు? నేను నిజంగా చెప్తే ఒకటి వాస్తవం చెప్తా మీకు. కాంగ్రెస్ అంటే ఖాన్ అంటే ముస్లిం అంటున్నారు. ఓకే, మీ ఆలోచనకి మీ చదివికి వదిలేస్తున్నా. అది మీరు ఎందుకు చెప్తున్నారు అంటే కూడా కొంచెం క్లారిటీగా చెప్తా. ఇందిరాగాంధీ హస్బెండ్ ఫిరోజ్ ఖాన్ ఇరానీ ముస్లిం, ఇరానీ అదే ఫార్షియన్, ఇరాన్ నుంచి వస్తున్న ఒక మతం, పర్షియన్ మతం. ఇరాన్ నుంచి ఇండియాకి వలస వచ్చింది. దాంట్లో శృతి ఇరానీ ఇప్పుడు మీ దాంట్లో బీజేపీలో ఉన్న శృతి ఇరానీ ఆల్సో లాస్ట్ లో మంత్రి, ఇప్పుడు ఓడిపోవడం వల్ల పక్కకు ఉన్నది. ఆ శృతి ఇరానీ మతస్థులు. ఇప్పుడు శృతి ఇరానీ ముస్లిమా, ఫిరోజ్ ఖాన్ ముస్లిమా? మీరే చెప్పాలి. అది మనం చెప్పం. ఎందుకంటే మేము చెప్తే మనకు నువ్వు ముస్లిం అని ముస్లిం చెప్పినావు, నువ్వు కావాలని ఇట్లా ఫార్షియన్ చెప్తావు అని. మీరే శృతి ఇరానీ ఫిరోజ్ ఖాన్ రెండు ఒకటే మతస్థులు. అది ఇరాన్ నుంచి వచ్చిన మతస్థులు. కానీ ముస్లింల మీద రుద్దుతున్నారు. ముస్లిం ఇప్పుడు చాలా పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ మన దద్దర్పల్లిలో ఉన్నారు, దౌలన్ అని పేరు పెట్టుకుంటారు, హుసేన్ అని పేరు పెట్టుకుంటారు, ఇవన్నీ పేర్లు పెట్టుకున్న కోసం వాళ్ళు ముస్లింస్ అవుతారా?
మళ్ళీ ప్యూర్ హిందూసే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని పేర్లు కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నా బిడ్డ పేరు జై షా. అమిత్ షాకి ఏమన్నా సంబంధమా మాకి? జైషా కొడుకు అమిత్ షా కొడుకు జైషానే కదా, అంటే జైషా కొడుకు అది అది వేరే విషయం. నేనేమంటున్నా అంటే పేర్లు వేరే, పేర్లను బట్టి మనం డిసైడ్, మతాలు వేరే. ఇప్పుడు అలా అంటే ఎంతో మంది ఎస్సీలు ఇప్పుడు క్రిస్టియన్స్ గా మారినారు. కొంతమంది పేర్లు మార్చుకోలేదు, కొంతమంది మార్చుకోలేదు. పేర్లు వేరే, మతాలు వేరే. పేర్లను తీసి మతాన్ని గుర్తు పెట్టుకోవడం. ఇక్కడ జరుగుతున్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అనేది ముస్లింల పార్టీ అంటున్నారు. మరి ముస్లింలందరూ కాంగ్రెస్ వెంట ఉన్నారా? నేనేమంటున్నా, కాంగ్రెస్ ముస్లింల పార్టీ అన్నారు అనుకో. కాంగ్రెస్ ముస్లింల పార్టీ చెప్పడానికి మీకు ఏమంటే ఇందిరాగాంధీ నుంచి మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కూడా 1882-90 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడుతూ 1947లో అధికారం స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ కావడం, అందరికి సమానంగా అయినది. అది పాకిస్తాన్ కర్మ, పాకిస్తాన్ పోయింది. ఇందిరాగాంధీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మంచిది. అది ఫిరోజ్ ఖాన్ అని పేరుంది, ఆ మంచిది. అతను పర్షియన్ అని మాకు తెలిసిన విధానంగా మేము మాట్లాడుతుంది. పర్షియన్ అంటే మీకు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. దానికి ముస్లింల గుద్దాలని వీళ్ళది ఏముంటది, బీజేపీ వాళ్ళది ముస్లింల మీద నింద వేయాలా, వాళ్ళ మీద నింద వేస్తాం కదా అని హిందువులంతా ఓట్లేయాలి. వాళ్ళని చూపించే ఓట్లాడగల, ముస్లింలు చూపించే ఓట్లాడాలి. ఎందుకంటే మంచి పనులు చేయని వీళ్ళ దగ్గర ఏం లేవు. ప్రజలకు ఏమైనా చేయాలా, మంచి విధానాలు పరిపాలించాలా, సుఖంగా సంతోషాలుగా ప్రజలు జీవించేట్లు పరిపాలన చేయాలనేది వీళ్ళ ఆలోచన కాదు. వీళ్ళ ఆలోచన ఒకటే, మతాల మధ్యలో గొడవ పెట్టాలి, లాభం పొందాలి. ఇప్పుడు జనరల్ గా అప్పట్లో కాంగ్రెస్ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 5 రూపాయలు 10 రూపాయలు పెంచిందని, తర్వాత గ్యాస్ రేటు ఒక 50 రూపాయలు పెంచిందని నానా రచ్చ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంత రేట్లు పెరుగుతున్నా మీరు కామ్గా ఉంటున్నారంటే ఏం? వాస్తవానికి చెప్తే మేము ఏ రోజు కూడా కామ్గా లేం. తెలంగాణలో ప్రభుత్వం రాకముందు వరకు కూడా చాలా సార్లు మన ఇప్పుడు ఎంపీ మల్లు రవి గారి ఆధ్వర్యంలో, సంపతన గారి ఆధ్వర్యంలో, అప్పుడు డిసిసి అధ్యక్షులు మేమంతా కలిసి చాలా సార్లు రోడ్ల మీద ధర్నాలు చేశాం. సైకిళ్ళ మీద కలెక్టర్ ఆఫీస్ వరకు సైకిళ్లతో పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకుల దగ్గర కూర్చోవడం జరిగింది. మేము జనాలకి ఇలాంటి మాటలు గట్టిగా తీసుకుపోవడం వల్లనే పెట్రోల్ రేట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా తక్కువ ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వం చాలా ఎక్కువ అనే మాట ప్రజలు నమ్మి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగినది. మేము పోరాటం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. దేశవ్యాప్తంగా ఎందుకంటే కొన్ని రకాల పరిస్థితులు, కొన్ని రకాల సిద్ధాంతాలు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంశాల మీద రాజకీయం జరుగుతూ ఉంటది. అందువల్ల మరోసారి ప్రయత్నం చేస్తాం. వచ్చేసారి కంపల్సరీ రాష్ట్రంలో, దేశంలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నాం. దాదాపు 20 చోట్ల ఉన్నారనుకుంటా దేశంలో బీజేపీ. మీ కాంగ్రెస్ ఒక 4-5 చోట్ల ఉండొచ్చేమో మేబీ. సో ఇంత దారుణంగా దిగిపోతుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిరా? వాస్తవానికి బీజేపీ 20 చోట్ల సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిందా? ఎవరితో ఒకటి పొత్తు పెట్టుకునే ఉంది కానీ సొంతంగా రాలేదు. అది కొన్ని విధానాలు, కొన్ని మార్పులు, ప్రజల్లోపలి కొన్ని ఆలోచనలు మారే వరకు కొన్ని పరిస్థితులు ఇలానే ఉంటాయి. రాను రాను ప్రజలకు కూడా అర్థమవుతుంది బీజేపీ అనేది జస్ట్ ఫర్ డివైడ్ పాలసీ, ప్రజలకు మేలు చేసే పాలసీ కాదు, ప్రజలకి విడగొట్టే పాలసీ. అర్థమవుతుంది ప్రజలకి. మరోసారి 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు పెరుగుతాయి. దానివల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అవకాశం ఉన్నది. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ పాలన అంటేనే అందరితో కలిసి ఉండేది అంటున్నారు. ఇప్పుడు మతాల పేరున వీళ్ళేమో చేస్తూ ఉన్నారు రాజకీయాలు. మీ ఉద్దేశంలో మతం అంటే ఏంది? ఈ రాజకీయాలకి మతానికి అంటగట్టడం మంచిదేనా? వాస్తవానికి రాజకీయం అనేది ఒక సేవా మార్గం.
మతం అనేది కూడా సేవా మార్గమే, ఎవరి మతం అయితే కూడా సేవా మార్గమే వద్దనం. రాజకీయంలో రాజీ లేకుండా సేవ చేయడం, మతంలో రాజీ లేకుండా దేవుణ్ణి కొల్చడం, దేవుణ్ణి ప్రార్థించడం, ఆ విధానం. మతానికి రాజకీయానికి సంబంధమే ఉండకూడదు. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, భిన్న ప్రాంతాలు ఉండడం వల్ల మతాలతో రాజకీయం నడవదు. రాజకీయంని రాజకీయంగానే పెట్టాలి, ప్రజాసేవ కోసమే పెట్టాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు రాజకీయానికి సరి సమానం. ఇప్పుడు చాలా మంది యువత చదువుకున్న వాళ్ళే ఈ మతాల గురించి, ఈ మతాలను బేస్ చేసుకొని మాట్లాడడము, పోస్టులు పెట్టడము, వీటి ఆధారంగానే రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి యువతకి మీరు చెప్పే సందేశం ఏంటి? నేను యువతకి ఒకటే సందేశం చెప్పాలనుకుంటున్నా, ఇంకా మత పెద్దస్తులకి కూడా, మతాల మీద మీరు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ముఖ్యంగా మానవత్వం మీద ఉపన్యాసం ఇవ్వండి. మానవత్వం లేని వ్యక్తికి ఏది నేర్పించలేము. మానవ సమాజానికి మానవత్వం చాలా ముఖ్యం. మానవత్వంతోనే ఒక మతం పుట్టుకు వస్తుంది. మానవత్వం లేకుంటే ఏ మతం లేదు. అన్ని మతాలకి మానవత్వం ముఖ్యం. ఏ మతంలోనో పోయి చూడండి, హిందూయిజంలో చూడండి, ముస్లిమ్స్లో చూడండి, క్రైస్తవుల్లో చూడండి, సిక్కుల్లో చూడండి, దాన ధర్మాలు చేయమన్నారు. అది వదిలేసి రాజకీయం చేస్తామంటే మేమేం చేయాలి? అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చే 2028-29 ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అవుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈసారి అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు రావడం జరిగినది. సిటీస్ లో కొంచెం తక్కువ సీట్లు రావడం జరిగింది. ఈసారి అర్బన్స్ ఏరియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో దానికన్నా కొన్ని ఎక్కువనే వస్తాయి. దాంతో పాటు సిటీలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కంపల్సరీ మళ్ళా 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది కూడా, అంటే మెయిన్గా కేసీఆర్ గారి కొడుకు, తర్వాత హరీష్ రావు, వీళ్ళంతా కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళ వైపు చాలా మంది కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది, కనబడుతుంది కూడా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చాలా బ్లేమ్ చేస్తున్నారు. కూలిపోయింది అది అని చెప్తున్నారు, కానీ కూలిపోలేదని వీళ్ళని నిరూపించడానికి బీఆర్ఎస్ చాలా కష్టపడుతుంది. ఇవన్నీ మీకు ఏమన్నా బ్యాడ్ అయ్యే అవకాశం ఉందా? తర్వాత మీరు ఎలా కోలుకుంటారని? బీఆర్ఎస్ పార్టీ తన చేతులతో తానే గొంతు నొక్కున్నది. ఎలా అంటే అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు 40 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు తన ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఓటు బ్యాంక్ మొత్తము బీజేపీ కన్వర్ట్ చేసింది. బీజేపీ ఫాలో అవుతుంది. బీజేపీ ఫాలో అవుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఎదగడానికి ఇప్పుడు తెలంగాణలో అవకాశం లేదు. ఆ పార్టీ పరిస్థితి నేను ఒక చిన్న పాత ప్రాంతంలో జరిగిన సన్నివేశం మీకు చెప్తా. కర్ణాటకలో దేవేగౌడ పార్టీ, జేడిఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు అక్కడ ఉండే. జేడిఎస్ తన అధికారం కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకొని ఈరోజు జేడిఎస్ పార్టీ లేని పరిస్థితి కర్ణాటకలో ఏర్పాటైనది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నది. అంటే ఇది ఉద్యమ పార్టీ, చాలా మందికి సుపరిచితమైన పరిచయం ఉంది కాబట్టి అంత ఈజీ కాదేమని. టీడీపీ పార్టీ ఎంత గట్టిగా ఉన్న పార్టీ ఈరోజు తెలంగాణలో లేకపోయినది. సిపిఐ, సిపిఎం పార్టీలు ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఈసారి లేకుండా పోతున్నాయి. పరిస్థితులను బట్టి పార్టీలు, ఈ చిన్న చిన్న పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జనరల్గా కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాయి, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తుందని ప్రజల్లో ఆ నమ్మకం లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారని అంటున్నారు. దానికి మీరేమంటారు? తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమం పని అయిపోయింది. తెలంగాణ ఇచ్చేస్తారు.
ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఏమని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నావు? నీళ్లు, నిధులు, నియామకాలు. నువ్వు నీళ్లు తెస్తే, నిధులు తెస్తే, నియామకాలు చేస్తే, 3 చేయనందుకోసం నీకు ఈరోజు పక్కన కూర్చోబెట్టినావు. ఎంపీ ఎలక్షన్ లో ఒక ఎంపీని కూడా గెలిపించలేదు ప్రజలు. మరోసారి నువ్వు అధికారంలో రావడం అనేది కళ. నువ్వు ఏమైనా అధికారంలో రావాలంటే ఏదో తిరకాసు జిమ్మికులు వేసి బీజేపీతో పొత్తు పెట్టుకో. ఒకసారి దేవగౌడ కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లు అలాంటి కళలు నీ కొడుకు కనాలంతే గాని అధికారంలో రావడం అనేది అవాస్తవం. ఇప్పుడు మన ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా, దానిపైన మీరు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఆలోచన చేయడం జరిగిందా? బ్యాలెట్ విధానంలో వెళ్తే ఏమన్నా మోడీని దెబ్బతీయగలమని ఆలోచనలు ఏమైనా చేస్తున్నారు? మేము ఎలక్షన్ కమిషన్ కి ప్రతిసారి ఈవీఎంలతో ఎలక్షన్ వద్దు, బ్యాలెట్ తోనే చేద్దామని ప్రతిసారి కోరడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంతోనే ఎలక్షన్ చేయాలనే ఆలోచన ఉన్నది. ఇంకోటి, ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతుందనేది ఒక వాదన. దాంతోపాటు మన మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినప్పుడు టైం టు టైం రిపోర్ట్ వస్తుంది. ఎలక్షన్ కి 4:30 గంటలకి ఇంత పోలింగ్ అయింది, 5 గంటలకి పోలింగ్ అయిపోయే టైంకి ఎంత అవుతుంది? ఒకటేసారి 10-15% మారుతుందా? అది ఎలా మారింది అని ప్రశ్నించడం మన హక్కు. ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పడం లేదు. ఇవన్నీ ఎలా చూస్తున్నారు? ఇవన్నీ చూస్తే మాకేమర్థమవుతుంది? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటాం. మేము అడిగే క్వశ్చన్లకి సమాధానం క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ ఇస్తే అందరి మీద విశ్వాసం ఉంటుంది అని నడుస్తాయి. మీరు సమాధానం ఇవ్వనప్పుడు ఈవీఎం మీద ట్యాంపరింగ్ జరుగుతుందేమో మా ఊహాగానాలు వస్తున్నాయి. మళ్ళా 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ బ్యాలెట్ బాక్స్ విధానంతో గట్టెక్కించగలమా ప్రజలు? వాస్తవమే, ఇన్ని సంవత్సరాలు చేసినాం. 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా చేసినాం బ్యాలెట్ పేపర్. 20 కోట్లు పెరిగింది. 20 కోట్లు పెరిగింది, పెంచుకోలేమా? ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది. అప్పుడు టెక్నాలజీ తక్కువ ఉండే. ఇప్పుడు అప్పుడు పేపర్లు చాలా కష్టంగా తయారయ్యే పరిస్థితి, ఇప్పుడు తొందరగా తయారవుతున్నాయి. ఇప్పుడు అన్ని పరిస్థితులు ఉన్నాయి, చేయొచ్చు బ్యాలెట్ మీద. కానీ బ్యాలెట్ పేపర్ మీద చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది, అది ఇది అని ఎలక్షన్ కమిషన్ వాదన. ఇప్పుడు చాలా పద్ధతులు మారినాయి. బ్యాలెట్ పేపర్ మీదనే ఎలక్షన్ చేయాలనే ఆలోచన చాలా దేశాల్లో కూడా వస్తుంది. ఎందుకంటే రాను రాను టెక్నాలజీ మారిపోతున్నాయి. మొన్న మీకు పాలస్తీన్ అనుకుంటా, పాలస్తీన్ ఇజ్రాయెల్ దాడుల్లో అవి పేలడం జరిగింది, బాంబుల లెక్కల పేలడం జరిగింది. ఎలా అంటే టెక్నాలజీ అలా ముందే వాళ్ళు ఆర్టిఫిషియల్ తయారు చేసి మళ్ళీ మేమేమో దాని పైసలు వస్తాయని మేము పెట్టుకుంటే పట్టది పేలిపోతుంది. అట్లా అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఈ బ్యాలెట్ పేపరే మంచిది అనుకుంటాం. అయితే జనరల్ గా చాలా మంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆశ చూస్తున్నారు కదా, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రధానమంత్రి అయితే దేశంలో మార్పులు వస్తున్నాయి. ఎలాంటి మార్పులు వస్తాయి? ఒకవేళ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయితే ఎలాంటి మార్పులు వస్తాయి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004-2009లోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటే కూడా ప్రధానమంత్రి పదవికి త్యాగం చేసి ఒక మంచి ఆర్థికవేత్త, ఆదర్శవంతులు పెద్దలు మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో తపన చేస్తున్నారు, అంతేగాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పథకాలను అమలు చేస్తుందని మీరు గట్టిగా నమ్ముతున్నారా? వాస్తవానికి ఇప్పుడు వరకు అన్ని పథకాల్లో చాలా వరకు అమలు చేస్తున్నాయి. 1-2 పథకాలు ఇంకా అమలు కాలేదు. కాబోయే ఒక 5-6 నెలల్లో ఆ పథకాలు కూడా అమలయ్యే అవకాశం ఉందని మాకి సూచన కూడా ఉన్నది. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏమైనా గమనించిందా మీరు? కేసీఆర్ నిజంగా చెప్తే ఒక మంచి రాజకీయ నాయకులు, పెద్దలు.
రేవంత్ రెడ్డి దగ్గర చురుకుదనం ఎక్కువ, రేవంత్ రెడ్డి దగ్గర మొండితనం ఎక్కువ, రేవంత్ రెడ్డి అనుకునింది సాధించడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తాడని అతని జీవితమే చెప్తుంది. కేసీఆర్ గారు నిజం చెప్తే అతను కూడా చాలా మేధావి మొండి వ్యక్తే, కానీ చాలా ఆలోచించి ఈ మధ్యన ఎక్కువ వాళ్ళ కుటుంబం మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల అతనికి రాజకీయంగా దూరం కావడం జరుగుతున్నది. బ్యాలెన్స్ తప్పింది. కుటుంబం ప్రేమ ఎక్కువైంది, తెలంగాణ మీద ప్రేమ తక్కువైంది. కానీ 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మీరు ఓకే చెప్తారా లేదా? తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందో చెందలేదో ఎందుకు అంత దూరము? గద్వాల్ ప్రాంతం అయితే అభివృద్ధి చెందలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వరకు 2014 నుంచి 2023 వరకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన నెట్ ప్రాజెక్ట్ నుంచి పిల్ల కాలువలు కూడా పోదవడం లేదు చాలా ప్రాంతాలకి. ఈ 10 సంవత్సరాల్లో ఆ కాలువలు దోసి నీళ్ళు ఇస్తే పంటలకు నీళ్ళు అందేవి, ఆ పని చేయలేదు. గద్వాల్ రోడ్ల పరిస్థితి చూడండి, ఈ 10 సంవత్సరాల్లో నిజం చెప్తున్నా ఘోరంగా రోడ్డు వ్యవస్థ ఉన్నది. ఒకసారి ఐజర్ నుంచి బంతకల్ రోడ్డు పోయేది, ఐజర్ నుంచి గద్వాల్ రోడ్డు పోయే పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరాల్లో నరక యాతన అనుభవించిన అందరు. ఇప్పుడు గ్రాండ్ రోడ్డు పనులు మొదలైన కాంగ్రెస్ రోడ్డు అధికారం వచ్చిన తర్వాత రోడ్డు వ్యవస్థ, నీళ్లు అనేది నిజంగా తెలంగాణలో నిధులు నియామకాలనుకుంటే గద్వాల్కి నిధులు రాలేదు, నీళ్లు రాలేదు, నియామకాలు రాలేదు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానీ, నర్సింగ్ కాలేజ్ తీసుకురావడం కానీ, తర్వాత ఈ ప్రాజెక్టులు కూడా చిన్న పెండింగ్లు ఉండేవి కూడా కంప్లీట్ చేసినాము, పంట విస్తీర్ణంగా పెంచినామని పదే చెప్తూ ఉంటారు కదా, అందులో కొంచెం వాస్తవం కూడా ఉందనిపిస్తుందేమో. నేను ఒకటి చెప్తా, మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ భాగంగా, కానీ వాళ్ళు ఇవ్వలేదంట కదా. 157 కాలేజీల్లో తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగానే మెడికల్ కాలేజీ అలాట్మెంట్ అవుతుంది. ఈ రోజు కూడా మొన్న పేపర్లో కూడా చూశాను, మెడికల్ కాలేజీ కనీస సౌకర్యాలు లేదు అని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కమిషన్, మెడికల్ కమిషన్ చెకింగ్ వచ్చి గద్వాల్ పేరు కూడా ఉన్నది దాంట్లో. అంటే మీరు సౌకర్యాలు లేని మెడికల్ కాలేజీ ఎవరికి కావాలి? అంటే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అంటే మనకి అధికారం రాకముందే మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ రాకముందే సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ తీసుకోవాలి కదా. అలా చేసుకోకుండా మెడికల్ కాలేజ్ వచ్చింది మీ సౌకర్యాలు చేయండి అంటే చేస్తాం, మనకు కూడా టైం కావాలి. కొన్ని పద్ధతులు ఎలా ఉంటాయంటే మెడికల్ కాలేజ్ రాకముందే మెడికల్ వ్యవస్థ మొత్తం ఏర్పాటైన తర్వాత మెడికల్ కాలేజ్ వస్తుంది. ఆ ఊరు బయట నిజంగా చెప్తే ఆ మెడికల్ కాలేజ్ కట్టిన ప్లేసు గద్వాల్ టౌన్ పేద ప్రజలు, ఇల్లు లేదు, ప్లాటు లేదు, వాళ్ళ పట్టలు గుంజుకొని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన భూమి మీద మీరు మెడికల్ కాలేజ్ కట్టిది, నేను కాదనడం లేదు, మెడికల్ కాలేజ్ కట్టిది, కానీ ఆ ప్రజలకి ఇంతవరకు మేలు జరగలేదు. వాళ్ళ నిజంగా ఇప్పుడు కూడా మన ప్రజాపాలన దరఖాస్తులో చూస్తే ఆడ ఇచ్చిన పట్టణంలో ఉన్న వ్యక్తులందరికీ ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు, కిరాయి ఇంట్లోనే బతుకుతున్నారు. కొందరు పెంకుడు ఇంట్లో, కొందరు రేకుల షెడ్లలో కిరాయిలు తీసుకొని బతుకుతున్నారు. అదే ప్లాట్ వాళ్ళకు తింటే ఈ రోజు వాళ్ళందరూ పోయి ఇల్లు కట్టుకునేది ఉండే. రాజు ఇప్పుడు ఇంటికి 5 లక్షలు రుణం ఇస్తామంటారు ఇందిరాగాంధీ పథకం, ఆ పథకం కింద అందరు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇల్లు అంటే ప్లాట్ లేదు, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటే ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల్లో ఇచ్చి ఇల్లు కట్టుకోమంటారు ఇందిరమ్మ. వాళ్ళకి ప్లాట్ ఉంటే ఈ 5 లక్షలతో వాళ్ళు ఇల్లు కట్టుకునేది. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ లేకపోవడం వల్ల వాళ్ళకి అది రావాలి. ఇప్పుడు సొంత ఇంటి కల వాళ్ళకి ఎప్పుడు నెరవేరాలా? ఇప్పుడు ఏదో ఇంద్రమ్మ ఇల్లు కట్టిన ఇల్లు ప్రాజెక్ట్ వస్తే మాత్రం వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ అని యువతకి స్వయంగా ఉపాధిగా పొందేలాగా ప్లాన్ చేస్తుంది. అది ఆల్మోస్ట్ మూలకు పడినట్టేనా? రాజీవ్ యువ వికాసం అనేది కాంగ్రెస్ పార్టీ అందరి దగ్గర అప్లికేషన్లు అందరూ పెట్టడం జరిగింది. దీనికి సివిల్ స్కోర్ లేకుండా కూడా, దాంతో సంబంధం లేకుండా కూడా అందరికీ వాళ్ళ చేయుత పని కోసం
ఆర్థిక సాయం చేయబడును. అది లోన్ రూపంలో, సబ్సిడీ రూపంలో ఉంటుంది. దాంతోపాటు ఇది నిజంగా ప్రతి యువకుడు ఇలాంటి స్కీమ్ని అవకాశం చేసుకొని వ్యాపారాలు మొదలు పెడితే మీ జీవితాలు బాగుంటాయి కానీ అందరికీ ఇవాళ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదనేది అయితే వాస్తవం. ఇప్పుడు గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీ నాయకులంతా ఆయనను ఎలా ట్రీట్ చేస్తున్నారు? మీ నాయకుల్లాగానే భావిస్తున్నారా లేకపోతే? ఇది మన కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించే మాట. ఇప్పుడు మేమైతే జోగులాంబ గద్వాల్ జిల్లా వరకే మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్కలా మాట్లాడతాం. రాష్ట్ర స్థాయి అయితే మేము మాట్లాడలేం. ఉండొచ్చు మాకు కూడా బాధలు, లేదని చెప్పము. అలా అని పార్టీ మీద కోపం కూడా లేదు. కొన్ని పరిస్థితుల్లో పార్టీ మిస్టేక్ చేసి కొన్ని పరిస్థితుల్లో పార్టీలు ఇలా వ్యవహరించడం జరుగుతుంది. దానికి మాలాంటోళ్ళు గట్టి మనసు చేసుకొని పార్టీకి అండగా ఉండాలనే ఆలోచన మాకున్నది. ఏదైనా కూడా పెద్దలు మాకు కూడా న్యాయం చేస్తారు, సరిత తిరుపతి గారికి కూడా న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నాం. ఇక 2028-29లో మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కూడా మీరు గెలిపించుకునే ధీమతో ఉన్నారా? 2029లో జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అలంపూర్ నుంచి సంపతన్న గారికి టికెట్ వస్తుంది, గద్వాల్ నుంచి సరిత తిరుపతి గారికి టికెట్ వస్తుంది. ఈసారి వీళ్ళిద్దరికి గెలిపించుకునే బాధ్యత మన అందరికి ఉన్నది. అందరూ కలిసికట్టుగా పనిచేసి జోగులాంబ గద్వాల్ జిల్లాలో 2 ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. అవకాశం వస్తే జోగులాంబ గద్వాల్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలను కూడా గెలిపించే అవకాశం వస్తున్నది. 3 నియోజకవర్గాలు అవుతున్నాయి. 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఫైనల్ గా భవిష్యత్తులో మీకు ఎలాంటి పదవులు వచ్చే అవకాశం ఉంది? ఒక సీనియర్ నాయకులుగా చాలా కష్టపడుతున్నారు పార్టీ కోసం, యువతని కూడా ఒక యూనిట్ చేస్తూ చాలా ముందుకెళ్తున్నారు కదా. భవిష్యత్తులో మీకు ఎలాంటి పదవులు వచ్చే అవకాశం ఉంది? మీరు ఏమైనా ఆశిస్తున్నారా? వాస్తవంగా అయితే నేను ఏ పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీలో లేను. నేను కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉండాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి చాలా పురాతన అనుబంధ సంస్థ సేవాదల్ కాంగ్రెస్ అంటారు. దానిలో నేను సభ్యునిగా ఉన్నా. దానిలో జిల్లా పోస్టు కూడా చేశాను. సేవాదల్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. అందుకోసం మాకు పదవులు పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీతో ఉంటాం. వచ్చే కాలంలో ఆ పదవి వస్తే ఆ పదవితో ముందుకు సాగుతాం. ఇదేండి షేక్ జమాల్ గారితో మన ఇంటర్వ్యూ. అయితే భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి కానీ ఆయనకు కానీ తెలంగాణ ప్రజలకు కూడా మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.